ప్రాంతీయ భాషా పదాలను రెచ్చగొట్టి దక్షిణాది రాష్ట్రాలపై తమిళ ఆధిపత్యం రుద్దేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి మాతృభాషను రాజకీయం చేయటం పట్ల ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన స్టైల్లో స్పందించారు. స్టాలిన్ పేరు నేరుగా ప్రస్తావించకుండానే మంత్రి లోకేష్ మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని సున్నితంగా చురకలంటించారు. ఎవరి మాతృభాషను వారు కాపాడుకోవాలి, కానీ మీరు భాషను రాజకీయం చేయటం తగదు అని కుండబద్దలు కొట్టారు. అయినా కావాలని కొందరు దీన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జర్మనీ, జపనీస్ భాషలు మన విద్యార్థులు నేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. అలాంటి వేళ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన త్రిభాషా విధానం ఎలా తప్పవుతోందని మంత్రి లోకేష్ సూటిగా ప్రశ్నించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన త్రిభాషా విధానంలో ఎక్కడా కూడా వారు డీఎంకే ఆరోపిస్తున్నట్లుగా హిందీని మూడవ భాషగా అమలు చేసి తీరాలన్న నిబంధన లేదు. జాతీయ విద్యా విధానం ముసాయిదాలో ఒక్క తమిళనాడు అని మాత్రమే కాదు, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ హిందీని మాత్రమే మూడవ భాషగా రుద్దే ప్రయత్నం కానీ ప్రతిపాదన కానీ లేదు. మాతృభాష ఇంగ్లీష్తో పాటుగా మరో భారతీయ భాష బోధించాలని మాత్రమే జాతీయ విద్యా విధానం ముసాయిదాలో పేర్కొన్నారు. నిజానికి స్టాలిన్కు ఈ విషయం తెలియదని కాదు, తెలుసు. అందుకే ముందు ఓకే చెప్పి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం లేని అంశాన్ని తీసుకొచ్చి వివాదం చేస్తున్నారని అంటున్నారు. అందుకే తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు, ప్రజలను రెచ్చగొట్టేందుకు డీఎంకే చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఇది మరొక ప్రయత్నంగానే రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అధికార డీఎంకే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ వరుసగా రెండోసారి విజయం సాధించలేదు. ఈసారి కూడా అదే జరుగుతుందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అందుకే ఏదో విధంగా అధికారాన్ని నిలుపుకునేందుకు అనవసర వివాదాలు సృష్టిస్తోందని విమర్శకులు అంటున్నారు. ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారిపోతున్నాయి. మరోవంక తమిళిగ వెట్రి కళగం పేరిట పార్టీని స్థాపించిన విజయన్ ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకుండా అన్నా డీఎంకే ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతవరకు కూటమికి స్పష్టమైన రూపం రాకపోయినా సరైన సమయంలో కూటమి ఏర్పడుతుందన్న విశ్వాసం ప్రతిపక్ష నేతలు వ్యక్తపరుస్తున్నారు. మరోవంక స్టాలిన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేక రోజు రోజుకు బలపడుతోంది. ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రాంతీయవాదాన్ని, భాషా విధానాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకే నేతలు తమ ప్రభుత్వ వైఫల్యాలకు సెంటిమెంట్ ముసుగు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిందీ భాషను ఒక భూతంగా చూపించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేసి దక్షిణాది రాష్ట్రాల జాతీయ నేతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జయలలిత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు స్టాలిన్ కేంద్రంపై కాలు దువ్వటానికి కూడా ఇది ఒక కారణం అంటున్నారు. అయితే రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ సూపర్ స్టార్గా తనను ఫోకస్ చేసుకునేందుకు స్టాలిన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడవలసి ఉంది. విషయం గ్రహించే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు స్టాలిన్ ప్రకటనలపై ఆచితూచి స్పందిస్తున్నాయి. అయితే డీఎంకే మాత్రం పార్లమెంటు వెలుపల లోపల కూడా తమిళనాడులో అధికారం నిలుపుకోవడంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపై తమిళ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే లోకేష్ సరైన సమయంలో సరైన విధంగా స్పందించారు. తమిళ పప్పులు తెలుగునాట ఉడకవని స్టాలిన్కు షాక్ ఇచ్చారు.